శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే సచ్చిదానందమూర్తయే అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రథమ గురువుగా, ప్రధాన గురువుగా ఆర్షధర్మం భావిస్తోంది. శివపరమాత్మను ఆదినాథ గురుస్వరూపంగా, సమస్త జగత్తుకి మార్గదర్శకుడిగా నాథ సంప్రదాయం భావిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో నాథ సంప్రదాయానికి సంబంధించిన మఠాలు ఉన్నాయి. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠం ప్రధానమైన నాథ సంప్రదాయ సన్నిధి. ఆ పరంపరలోనిదే శ్రీ దేవనాథ్ మఠం. నాథ సంప్రదాయానికి పేరెన్నికగన్న మఠం శ్రీ దేవనాథ్ మఠం. శ్రీనాథ్ పీఠంగా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. నాథ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మఠాలలో ఈ మఠానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దత్తాత్రేయ, నృసింహ సరస్వతి, జనార్దన స్వామి, ఏక్నాథ్ మహారాజ్ వంటి సంతుల గురు పరంపరను ఈ మఠం ప్రతిఫలిస్తుంది. 1754 సంవత్సరంలో దేవనాథ్ మహారాజ్ దీనిని స్థాపించారు. ఆయన పైఠాన్లోని సుప్రసిద్ధ సంత్ ఏకనాథ్ మహారాజ్ శిష్యుడు. అంజన్గావ్లో జన్మించిన దేవనాథ్ ఈ మఠ స్థాపకుడుగానే కాకుండా నాథ సంప్రదాయాన్ని మరింత పురోభివృద్ధి చేశారు. అంజన్గావ్ పూర్తి పేరు అంజన్గావ్ సుర్సి. 1803 సంవత్సరం డిసెంబర్ 30న మరాఠాలను బ్రిటిష్ వారు ఓడించారు. ఇక్కడ మరాఠాలతో బ్రిటిష్ వారు ఒప్పందం చేసుకున్నారు. దీనిని అంజన్గావ్ సుర్జీ ఒప్పందం అంటారు. చారిత్రకంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ ఈ మఠానికి ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యానంద మహారాజ్, కృష్ణనాథ్, విశ్వనాథ్, మురారినాథ్, రంగనాథ్, గోపాలనాథ్, గోవిందనాథ్ ఇలా ఎందరో నాథ్ గురువులు ఈ మఠ పరంపరలో ముఖ్య భూమిక వహించారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివో. దత్త జయంతికి ముందు రోజు దేవనాథ్ అంజన్గావ్లో జన్మించారు. ఆయన తండ్రి రాజేశ్వర్ పంత్ అప్పటి నిజాం షాహీ సూర్జీ పరగణ ప్రతినిధిగా ఉండేవారు. తన గురువైన గోవిందనాథ్ నుంచి నాథ సంప్రదాయాన్ని దేవనాథ్ స్వీకరించారు. గురువు ప్రోత్సాహంతో ఆధ్యాత్మిక కీర్తనలు పాడుతూ కథలు చెబుతూ ఊరూరా సంచరించేవారు. నాథ సంప్రదాయ ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని ఉపన్యాసాలుగా చెప్పేవారు. బాల్యంలోనే ఆయన ప్రవచనకర్తగా అందరినీ ఆకట్టుకున్నారు. సంత్ ఏకనాథ్ సమక్షంలో హఠయోగం, ధ్యానం, సాధన చేశారు. దత్తాత్రేయ ఉపాసనలో తీవ్రమైన సాధనా పరంపరను కొనసాగించారు. హఠయోగం, తంత్ర సాధనను మేళవించి ఆధ్యాత్మిక అభ్యున్నతిని సాధించారు. 1754 సంవత్సరంలో మఠం సాధించాక దత్త సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. దయాళనాథ్, జయకృష్ణనాథ్, రామకృష్ణనాథ్, బాలచంద్రనాథ్ వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఆయన శిష్యులు ఆయన తదనంతరం మఠం బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో నాథ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా దేవనాథ్జీ సర్వసమానత్వ భావాన్ని ప్రబోధించారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒకేలా పరిగణించమని పేర్కొన్నారు. శ్రీ దేవనాథ్ మహారాజ్ అంజన్గావ్ శ్రీనాథ్ మఠాన్ని ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా మార్చారు. గ్రామీణ ప్రజల అభివృద్ధికి, వారి సమగ్ర అభ్యున్నతికి ఈ మఠం ఎంతో కృషి చేసింది. శ్రీనాథ్ వనవాసి కన్యా ఛాత్రావాసి పేరిట గిరిజన బాలికలకు ఉచిత విద్య, వసతి సదుపాయాల్ని కల్పించారు. శ్రీ దేవనాథ్ వనబంధు ఛాత్రావాసి పేరిట గిరిజన బాలురులకు ఉచిత విద్య, వసతి గృహాల్ని ఏర్పాటు చేశారు. శ్రీ దేవనాథ్ ఆరోగ్య సేవ పేరిట నిరుపేదలకు ఉచితంగా వైద్య, ఆరోగ్య సదుపాయాలను అందిస్తున్నారు. ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశా నవాక్పాణిపా. అంజన్గావ్ సుర్జీ షహనూర్ నదీ తీరంలో నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతాన్ని విదర్భ అరటిపండ్ల కేంద్రం, బనానా హబ్ ఆఫ్ విదర్భగా వ్యవహరిస్తారు. శ్రీనాథ్ పీఠ్, శ్రీ దేవనాథ్ మఠ్, సుర్జీ అంజన్గావ్ మఠ్ అని వివిధ పేర్లతో పేర్కొంటారు. దేవనాథ్ మహారాజ్ పుణ్యతిథిని ప్రతి సంవత్సరం మార్గశిర శుక్లపక్ష త్రయోదశి నాడు నిర్వహిస్తారు. ఈ పుణ్యతిథికి దేశం నలుమూలల నుంచి భక్తులు నాథ సంప్రదాయాన్ని అనుసరించేవారు శ్రీనాథ మఠానికి తరలివస్తారు. ఈ సందర్భంగా దేవనాథ్ లీలాహరి మహాపారాయణ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నాథ సంప్రదాయానికి చెందిన మఠాధీశ్వరులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. జగద్గురు అవతార్ పురుషాన్ పేరిట నాథ సంప్రదాయ గురు పరంపరకు ఈ సందర్భంగా ప్రత్యేక ఆరాధనోత్సవాల్ని నిర్వహిస్తారు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశా నవాక్పాణిపాదం నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. ఈ మఠం ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు, రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిత్యాన్నదానం కొనసాగుతుంది. ప్రతినిత్యం త్రికాల ఆరాధనలు ఉంటాయి. హరిపాఠం పేరిట నిత్య పారాయణ నిర్వహిస్తారు. భజనలు, సంకీర్తనలు, సత్సంగాలు, ప్రవచనాలు కొనసాగుతాయి. కాకడ హారతితో పాటు నిత్యం 4 హారతుల్ని దేవనాథజీ సమాధిపై ఉన్న విగ్రహానికి సమర్పిస్తారు. గురు పూజ, గురుపీఠ పూజ, సమాధి పూజల్ని నిర్వహిస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ఈ మఠానికి విచ్చేస్తారు. దేవనాథ్జీ పుణ్యతిథి సందర్భంగా మహాజాతర కొనసాగుతుంది. సమాధి వద్ద భక్తులు అన్న పదార్థాలని నివేదన చేస్తారు. ఆరోగ్యపరమైన కష్టాలు తొలగడానికి, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించడానికి, కుటుంబ పురోగతికి దేవనాథ్ మహారాజ్ గురూజీ అనుగ్రహం ఉపకరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివోహం, 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 శివోహం. శ్రీ దేవనాథ్ మఠం సామాజిక సేవా కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టింది. పారిశుధ్య కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు చేయూత, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక సేవ, ఆధ్యాత్మిక చైతన్యం వంటి కార్యకలాపాలను విస్తృతంగా ఈ మఠం నిర్వహిస్తోంది.
రైతులకు వ్యవసాయ నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ, యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాల కోసం అవగాహన, శిక్షణా శిబిరాలను మఠం నిర్వహిస్తోంది. ప్రధాన మఠంలోని గురుగృహంలో దేవనాథ్ మహారాజ్ సమాధిపై పాలరాతి మూర్తి ధవళకాంతుల్ని విరజిమ్ముతుంది. ఆయన కరుణా కిరణపుంజాల వలె ఆశ్రమ ప్రాంగణమంతా ఆహ్లాదభరితంగా ఆకట్టుకుంటుంది. ఈ మఠంలోని నరసింహస్వామి మందిరం, లక్ష్మీదేవి సన్నిధి, శ్రీ సీతారామస్వామి మందిరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మధునైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివో. అలాగే దత్తాత్రేయ స్వామి, ఏకనాథ్ మహారాజ్ మందిరాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నాథ సంప్రదాయానికి చెందిన అతి ముఖ్య సన్నిధులలో ఈ మఠం కూడా ఒకటి. నాథ్ పంథ్ అనేది ప్రాచీన శైవ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని మత్స్యేంద్రనాథ్ గోరఖ్నాథ్ స్థాపించారు. హఠయోగం, తంత్రవిద్య, శైవ సంప్రదాయాల మేలు కలయిక. ఈ సంప్రదాయం 12 శాఖలుగా విభజితమైంది. సత్యనాథ్, ధర్మనాథ్, దరయూనాథ్, వైరాగ్యనాథ్, గంగానాథ్, మన్నాథ్, రాజ్నాథ్ ఇలా అనేక మంది ఈ శాఖలను వృద్ధి చేశారు. 11వ శతాబ్దంలో గోరఖ్నాథ్ గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ మఠాన్ని, కండ్రి మంజునాథ్ కండ్రి మఠాన్ని, రోహ్తక్లో మస్తనాథ్ మఠాన్ని, గుజరాత్ కచ్లో ధర్మనాథ్ మఠాన్ని, మహారాష్ట్ర రత్నగిరిలో చార్పటి మఠాన్ని, గోవాలోని మడ్గావ్లో పీఠాధిపతులు మట్గ్రామ్ మఠాన్ని స్థాపించారు. పరమేశ్వరుణ్ణి ఆదినాథుడిగా నాథ సంప్రదాయం భావిస్తుంది. ఆ సంవిధానంలో సాకారమైన శ్రీనాథ మఠం శ్రీ దేవనాథ్ మఠం. దేవనాథ్జీ అంజన్గావ్లో మఠాన్ని స్థాపించిన పరిస్థితుల్లో ఢిల్లీ మొఘల్ చక్రవర్తుల పాలనలో ఉండేది. హైదరాబాద్లో నిజాం, మైసూర్లో టిప్పు సుల్తాన్, పూణేలో పీష్వాలు, నాగ్పూర్లో భోంస్లేలు, అచల్పూర్ను నవాబులు ఇలా అనేక చిన్న చిన్న సంస్థానాలతో, రాజ్యాలతో ఉండేది. రాజులందరి మధ్య విపరీతమైన కలహాలు ఉండేవి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేవారు. ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ స్థితిలో సనాతన ధర్మం, హిందూ సంప్రదాయం కొన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొంది. ఆ ప్రభావం దేవనాథ్ మఠం పైన కూడా ఉండేది. ఆ పరిస్థితిలో మఠం సంరక్షణ కోసం పూణేలోని మాధవరావు పీష్వా 2 సంరక్షకుల్ని అధికారికంగా నియమించారు. వారే జగు, గణు. ఓ సందర్భంలో మఠంపై దొంగలు దాడి చేసినప్పుడు వీరోచితంగా ఆ 2 పోరాడారు. ఆ పోరాటంలో వారు వీరమరణం చెందారు. మఠం సంరక్షణ కోసం తమ ప్రాణత్యాగానికి సైతం వారు వెనకాడలేదు. వారిద్దరి సమాధులు ఇప్పటికీ మఠం ప్రాంగణంలో నెలకొని ఉంటాయి. ఈ సమాధులకు ఇప్పటికీ ఇక్కడ నిత్య పూజలు, ఆరాధనలు కొనసాగుతాయి. మఠంలో ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజాధికాలు, మహాశివరాత్రి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, నాథ్ పంథ పర్వదినాల్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. దేవనాథ్జీ అనుగ్రహించిన సందేశాలు, ఉపదేశాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కర్మ, భక్తి, జ్ఞానయోగాల సమ్మేళనమే ఆధ్యాత్మిక చింతన. ఈ 3 మార్గాల ఆలంబనంగా ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. స్తోత్రాలు, ప్రార్థనలు, అష్టోత్తరాలు, మంత్రాలు ఇలా దైవానుగ్రహం కోసం పఠించడం మన సంప్రదాయంలో భాగం. అయితే వీటన్నింటికన్నా దైవం పట్ల మన మనసును లగ్నం చేయడం ప్రధానం. భగవంతుడి పట్ల దృష్టి పెట్టకుండా, ఆ పరమాత్మతో మన ఆత్మను సంలీనం చెయ్యకుండా ఎన్ని స్తోత్రాల్ని బిగ్గరగా పఠించినా అది వృధా ప్రయాసే అవుతుంది.
ఆలోచనలు పవిత్రంగా, కర్మలు శుద్ధంగా, మనసు నిర్మలంగా, హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి మనసు మందిరమే అవుతుంది. ప్రతి వ్యక్తి దయ, ప్రేమ, వినయాన్ని కలిగి ఉండాలి. ఇవి లేని వారు మనుషులుగా గుర్తింపు పొందజాలరు. మీరు ఏ మార్గాన్ని అనుసరించకపోయినా సరే, కానీ మీరు మీదైన ఆత్మ ప్రబోధాన్ని అనుసరించాలి. ఆత్మజ్ఞానంతో వ్యవహరించాలి. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాల ద్వారా వ్యక్తులు తమను తాము తీర్చిదిద్దుకోవచ్చు. యోగ మార్గం అంటే ఆత్మజ్ఞానాన్ని ఆచరించడం, ధ్యానాన్ని అభ్యసించడం. భక్తి మార్గం అంటే నామస్మరణతో పాటు మానవీయ విలువల్ని ఆచరించడం. కర్మ మార్గం అంటే నిర్వహించే ప్రతి పనిని భగవంతుడికి అర్పించడం. ఈ 3 మార్గాల్ని ఏకీకృతంగా అవలంబించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని దేవనాథ మహారాజ్ సందేశమిచ్చారు. నీకు ఏది లేదో అది లేకపోవడమే నీకు శ్రేయస్సు. దేశంలో సనాతన ధర్మం బలపడితేనే మన దేశం బలపడుతుంది. గెలవాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మార్గాన్ని కాదు. మనం మారితే సమాజం మారుతుంది. మన మనసు సానుకూలంగా ఉంటే ప్రపంచమంతా సానుకూలమే. దేవనాథ్ మఠానికి ప్రస్తుతం ఆచార్య జితేంద్రనాథ్ మహారాజ్ మఠాధీశ్వరులుగా ఉన్నారు. ఆత్మశాంతి, సమాజ సేవ, నామస్మరణ అనే 3 సూత్రాల్ని ఆయన ప్రతిపాదించారు. దేవనాథ్ జీవిత చరిత్ర ప్రస్తుత పీఠాధిపతిపై గణనీయంగా ఉంది. దేవనాథ్ మహారాజు వలె బాల్యం నుంచి ఆయనకు ఆధ్యాత్మిక చింతన పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. దేవనాథ్ మఠాన్ని ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. దేవనాథ్ మహారాజు ప్రతిపాదించిన సిద్ధాంతాల్ని జితేంద్రనాథ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్నదానం, విద్యా సహాయం, వైద్య శిబిరాలు, గోసేవ వంటి కార్యకలాపాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నాథ్ సంప్రదాయ తాత్విక గ్రంథాల్ని పునర్ముద్రింపచేశారు. ముఖ్యంగా యువతరంలో జితేంద్రనాథ్ ఆధ్యాత్మిక ఆసక్తి నెలకొల్పడానికి దృష్టి సారించారు. ఆయన అందించే ఉపదేశ సమాహారం సరళ సుందరం. భక్తి అంటే ఆంతరంగికమైన శాంతి. ఆ శాంతి సాధనకు అందరూ అర్హులేనని స్వామీజీ చెబుతారు. యోగం అంటే సమ్మేళనం. దేవుడితో వ్యక్తి సాగించే ఆధ్యాత్మిక సమ్మేళనమే యోగం. మానవ సేవ చేయకుండా మాధవుడి అనుగ్రహాన్ని ఎవరూ పొందలేరు. జీవితంలో ధర్మం, దయ, నిష్కామ సేవలే నిజమైన సేవా మార్గాలు. దేవనాథ్ మహారాజ్ నిరుపమాన యోగీశ్వరుడు. ధర్మం అనేది మనిషిని మనిషిగా మార్చేది, విడగొట్టేది కాదు అని ఆయన పేర్కొన్నారు. భక్తితో జీవించు, ధ్యానంతో వెలుగు, సేవతో ఎదుగు, ప్రేమతో ప్రకాశించు అనేది ఆయన పేర్కొన్న ఆధ్యాత్మిక జీవన సందేశం. ప్రతి పని దైవకార్యమే. మనం పనిని దైవానికి అర్పిస్తే అది యజ్ఞం అవుతుంది. ధ్యానం, ప్రాణాయామం, మౌనం ఈ 3 పట్ల దృష్టి పెడితే అద్భుతాల్ని సృష్టించవచ్చు అని ఆయన చెప్పారు. భక్తి మార్గం, ఆత్మచైతన్యం, యోగం, సేవాభావం, జీవన సరళత్వం ఇవి మనిషిని ఉద్ధరిస్తాయని ఆయన సందేశమిచ్చారు. దేవనాథ్ మహారాజ్ అందించిన సందేశం, ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలు సర్వదా శిరోధార్యాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.